అరే బోసిడీకే నువ్వు ఏం సబ్జెక్టులు చెప్తానవరా? శ్రీ చైతన్య నారాయణలో చదివేటువంటి విద్యార్థికి తెలుగు ఉండదు, హిందీ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, సోషల్ ఉండదు. 6వ తరగతిలో అడ్మిషన్కి రాగానే అడిగేది ఏంటంటే విద్యార్థిని, నువ్వు ఐఐటి అవుతావా, డాక్టర్ అవుతావా? అరే బోసిడీకే నువ్వు ఏం సబ్జెక్టులు చెప్తానవరా? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సోషల్ సైన్స్ 6 సబ్జెక్టులు చెప్పమంటే నువ్వు తీసుకుపోయి షాపు పిల్లని రుద్దినట్టు మ్యాథ్స్ ఇంగ్లీష్ అని మ్యాథ్స్ సైన్స్ అని రుద్ది వాడికి ఐఐటి ర్యాంకులు ఈ ర్యాంకులు అడ్డగడతాను. పిల్లగాని తీసుకుపోయినావా? ఇగో మీ వాడిని ఎల్ఐటిలో, స్పేస్లో, ఐసీలో దీనికి కొన్ని పేర్లు పెడతాడు. పెట్టి వాడు ఏమంటాడు, ఇగో 2 లక్షల ఫీజు అయితే 3 లక్షల ఫీజు అవుతుంది అంటాడు. నీకు ఎన్సీఆర్టీ పర్మిషన్ దేనికి ఇచ్చిందిరా బోసిడీకి? నీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేసుకోమని ఎవరు చెప్పిండ్రా? అన్నాలంటూ స్కూల్కి పోయి ఏం చెప్తాను, స్కూల్ ఎందుకు పెట్టినావు అంటే ఎవరు రాను తొక్కి నార తీస్తా. ఎవడైందా మా మీద కేసులు పెడతావా? మేము తిరిగి కేసులు పెడతాం, కింద పడేసి తొక్కి నార తీస్తాం. నేను డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా అనేది చూస్ చేసుకొని నాకు ఆప్షన్ ఇస్తలేదు ఈ సొసైటీ.